కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నా. ఈ మగాళ్ళకేం తెలుసు. రచన గంధం యజ్ఞవల్క శర్మ గారు. టెలిగ్రామ్ను చూస్తూనే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుండి చెన్నైగా మారిన మద్రాస్కు నేను కళ్యాణి బయలుదేరాం. అక్కడి నుండి ఈరోడ్డు స్టేషన్కు దగ్గరగా ఉన్న పెరుందురై టీబీ శానిటోరియంలో ఉన్న శేషగిరి కోసం మా ఈ ప్రయాణం. వాడెలా ఉన్నాడో నా మనసంతా బరువుగా వ్యాకులంగా ఉంది. శేషగిరి మాకు దూరమై 10 ఏండ్లు. నా స్థితిని గమనించిన కళ్యాణి ఏదో వారపత్రికను నా చేతికిచ్చింది. అనాసక్తంగానే దానిని తిరిగేస్తుండగా లబ్ధ ప్రతిష్ఠురాలైన ఓ రచయిత్రి కథ కనిపించింది. దానిలో అసలు స్త్రీల గురించి ఈ మగాళ్ళకేం తెలుసు, లేనిపోని తమ అహంకారాలు తప్ప అంటూ ముగించిందా కథను ఆ రచయిత్రి. ఆ చివరి వాక్యం ఆ ప్రయాణం పొడవునా నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను వెంటాడుతుంది ఆ వాక్యమా, ఆ వాక్యం వెనకాల నిలిచి ఉన్న ఓ రూపమా అన్నది ఆ సాయంత్రానికి కానీ స్ఫురించింది కాదు నాకు. అవును, ఓ రూపమే. అది తామ్రపర్ణిది. మరుక్షణం నా జ్ఞాపకాలు నన్ను తామ్రపర్ణి ముందు నిలిపాయి. తామ్రపర్ణి మా శేషగిరికి ఒకనాటి ప్రియురాలు, ఆ తర్వాత అర్ధాంగి, ఆపై వాడిచే విడవబడిన డైవర్సి. శేషగిరి మా బాబాయ్ గారబ్బాయి. పిన్ని బాబాయ్ వాడి అతి చిన్న వయసులోనే పోవడంతో వాడు మాతోనే పెరిగాడు. మా నాన్నగారు వాణ్ణి తన బిడ్డగానే ఎంతో ఆత్మీయంగా పెంచారు. అమ్మ అంతే, చిన్న చిన్న అంటూ అంతే ఆత్మీయంగా పెంచింది. శేషగిరి నాకంటే 10 ఏండ్లు చిన్న. వాణ్ణి నా సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళి వాడి స్కూల్లో దించి నేను నా హై స్కూల్కి వెళ్ళేవాణ్ణి. చాలామందికి తెలియదు వాడు స్వయానా నా తమ్ముడు కాదని. నేను ఎంఏ బిఎల్ చేశాక ఎంఎల్ కూడా చేశాను. ఢిల్లీలో ఉద్యోగమైంది. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీని అయ్యాను. కళ్యాణితో పెళ్ళయింది. కళ్యాణి వాళ్ళది నెల్లూరు. నాన్నగారు తన చివరి క్షణాల్లో నాకు ఆస్తిపాస్తుల కంటే భద్రంగా అప్పగించింది శేషగిరినే. జాగ్రత్త సుమీ అంటూ. శేషగిరిని ఢిల్లీ వచ్చి నా దగ్గరే ఉండి చదువుకోమన్నాను. కానీ వాడికి అప్పటికే మద్రాస్ గిండిలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అక్కడే చదువుతానన్నాడు. బాపట్ల ప్రాంతాన ఉన్న మా ఆస్తులన్నీ అమ్మి వాడి పేర బ్యాంకులో వేసి వాడి ఇష్ట ప్రకారం అలాగే మద్రాసులోనే చదువుకోమన్నాను. అతని భాగం ఆస్తిని అమ్మి ఇవ్వడం సరే కానీ నీ భాగం కూడా అమ్మి ఇవ్వడం ఎందుకు అన్నారు మా సుబ్బారావు మామయ్య. సుబ్బారావు నా మేనమామ, అమ్మకు అన్నయ్య. శేషగిరి ఒకటి నేనొకటి కాదు మామయ్య అన్నాను నేను. నేనన్నది అదే అన్నాడు మామయ్య. వాడికి హోటల్ తిండి పడదు. నేను వాడితో మద్రాస్ వెళతాను అని మద్రాస్ వెళ్ళింది అమ్మ శేషగిరితో. ఉద్యోగపు పనులతో నేను మద్రాస్ వెళ్ళలేకపోయాను. కళ్యాణికి మద్రాస్ బాగా తెలుసు. తనక్కడే చదువుకుంది. అమ్మను శేషగిరిని తీసుకుని వెళ్ళి అక్కడ అల్వార్పేటలో వాళ్లను సెటిల్ చేసి వాళ్లతో 4 రోజులుండి వచ్చింది. ఆ తర్వాత కూడా నాకు మద్రాస్ వెళ్ళడం కుదిరేది కాదు. కళ్యాణి అప్పుడప్పుడు మద్రాస్ వెళ్ళి వాళ్ల సౌకర్యాలను చూచి వచ్చేది. వేసవి సెలవులకు అమ్మ శేషగిరి ఢిల్లీ వచ్చి వెళ్ళేవారు. బీటెక్ అయిపోయాక శేషగిరి ఎంటెక్లో చేరాడక్కడే. వాడు ఆఖరి సంవత్సరంలో ఉండగా అమ్మ శేషగిరిని గురించి చిన్న ఈ సంవత్సరం అంత శ్రద్ధగా చదువుతున్నాడనిపించడం లేదు. ఎవరో అమ్మాయి తరచూ వీడితో కనిపిస్తుంది. ఆ అమ్మాయి అరవ పిల్లలా ఉంది అని జాబు రాసింది. నేనా పాటికి అసిస్టెంట్ సెక్రటరీ నుండి డిప్యూటీ సెక్రటరీని అయ్యాను. పనితో పాటు రాష్ట్రాల మీద పర్యవేక్షణ భారం పెరిగింది. నాన్నగారు తన ఆఖరి క్షణాల్లో శేషగిరిని నాకప్పగించిన ఆ బాధ్యతను నాకంటే ఎక్కువగా కళ్యాణే స్వీకరించింది. తనే మద్రాస్ వెళ్ళింది.
4 రోజుల్లో తిరిగి వస్తానని వెళ్ళిన కళ్యాణి వారానికి తిరిగి వచ్చింది. ఏమిటంట అని ప్రశ్నించిన నాతో, నా అధికార పరిధిలో వివిధ రాష్ట్రాల నుండి నా పరిశీలనకొచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల కన్నా వివరంగా అమ్మ జాబులోని సంశయాలపై తన రిపోర్టు ఇచ్చింది కళ్యాణి. శేషగిరికి సాయంత్రపు సమయాన మెరీనా బీచ్కి వాకింగ్గా వెళ్ళటం, అక్కడ జన సముద్రపు కోలాహలాన్ని చూస్తూ అలల సవ్వడిని అనుభవిస్తూ చిరుచీకట్లు కమ్మే వరకు గడపటం ఒక వ్యాపకం అయిందట. ఆ బీచ్లో పూల అంగడి, అందులో అన్ని రకాల పూలు దొరుకుతాయట. అందులో సంపెంగలు ప్రత్యేక ఆకర్షణ. శేషగిరికి సంపెంగల పరిమళం చాలా ఇష్టం. రోజు వాటిని కొని ఇంటిలో తన గదిలో టేబుల్ మీద వాటి నుంచి అవి విరజిమ్మే సౌరభాన్ని ఆస్వాదిస్తూ చదువుకోవటం అలవాటుగా మారిందట. అదిగో అక్కడే ఆ సంపెంగల పట్ల అలాంటి ఇష్టంతోనే వాటిని కొనుక్కొని తన జడలో తురుముకొని తామ్రపర్ణి శేషగిరికి తటస్థపడటం, ఇద్దరి అభిరుచులు సంపెంగల పట్ల ఒక్కటవ్వటం మూలంగా మొదటిలో ఒకరినొకరు చిన్నపాటి చిరునవ్వుతో అభినందించుకోవటం మొదలైన ఆ మౌన పరిచయం క్రమంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ఆ తర్వాత ఆ సంధ్యా సమయాల ఒకరి రాక కోసం మరొకరు ఆ పూల అంగడి దగ్గర ఎదురు చూసుకోవటం వరకు కొనసాగింది. ఆ పైన అన్న నా ప్రశ్నకు, ఆ పైన ఏముంటుంది, ఒకరి కోసం మరొకరు ఎదురు చూపులు చూసుకునే పర్వం ముదిరి ఇద్దరు ఆ జన సమూహాలకు దూరంగా జరిగి ఎన్నో స్వీట్ నథింగ్స్ మధ్య ఊగిసలాడి ఉంటారు. అలా సాగిన ఆ ప్రేమ ఉదాంతం శేషగిరి ఆ అమ్మాయితో తన స్కూటర్పై ఏ అర్ధరాత్రి వరకు షికార్లు కొట్టి ఆలస్యంగా ఇంటికి రావటాలను అత్తయ్య గారు గమనించి మనకు జాబు రాశారు అంటూ కళ్యాణి తన రిపోర్టును కొనసాగించింది. శేషగిరి నంగినంగిగా అరకొర మాటలతో సిగ్గుపడుతూ తామ్రపర్ణి గురించి చెప్పాడు నాతో. తప్పేముందత్తయ్య అని నా వైఖరిని గమనించి ఆ మరునాడు తామ్రపర్ణిని తీసుకొని వచ్చి నాకు చూపించాడు. తామ్రపర్ణి మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి జనరల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా చేస్తుంది. వాళ్ళ నాన్నగారు లాయర్. 2 తరాల కిందట మద్రాస్ చేరి అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబం వారిది. ఆయన భార్య తమిళ వనిత, ఆమె కూడా లాయరే. తామ్రపర్ణి వాళ్లకు ఏకైక సంతానం. తెలుగును తమిళాన్ని ఉభయ భాష ప్రవీణలా స్వచ్ఛంగా మాట్లాడుతుంది తను. మన శేషగిరి అందగాడే కదా, అలాగే తామ్రపర్ణి కూడా సౌందర్యవతే. ఆమెతో మాట్లాడాక ఆమెది బాహ్య సౌందర్యమే కాదు, అంత సౌందర్యం కూడా అనిపించింది నాకు. వాళ్ళిద్దరినీ తరచి తరచి ప్రశ్నించి చూశాను. అదేదో ఆషామాషీ విషయం కాదు, గాఢంగా పెనవేసుకున్న కథే అనిపించింది. వాళ్ళింటికి వెళ్ళి తామ్రపర్ణి తల్లిదండ్రులను కలిశాను. వాళ్లకు శేషగిరి గురించి తామ్రపర్ణి చెప్పిందట. ఎంతో మర్యాదస్తులు వాళ్ళు. వచ్చే వేసవి సెలవుల్లో మేమే ఢిల్లీ వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నాం అన్నారా లాయరు దంపతులు. మాకేం అభ్యంతరం లేదు, మీకు వెసులుబాటైన ఆ వేసవి కళ్ళ శేషగిరి చదువు, మీ అమ్మాయి హౌస్ సర్జన్ పూర్తి అవుతాయి కనుక ఆ వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నాను నేను. వాళ్ళు సంతోషించారు. కానీ అత్తయ్య గారి మదిలో ఏవో సంశయాలు. వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అవతలి వారిది సాంప్రదాయమైన కుటుంబం. తామ్రపర్ణి భార్య అయితే శేషగిరి సుఖపడతాడు అని చెప్పాను. అత్తయ్య గారు సరే అలానే కానివ్వండి అన్నారు అంటూ తన రిపోర్టు ముగించింది కళ్యాణి. ఆ వేసవిలో ఎంతో వైభవంగా జరిగిన శేషగిరి తామ్రపర్ణిల వివాహంలో ఒకే ఒక్క తీర్చలేని లోటు, అమ్మ లేకపోవడం. అమ్మ కాలం చేసి 3 నెలలు అయ్యిందప్పటికే. అత్తయ్య గారు శేషగిరి కళ్యాణం చూడలేకపోవడం ఎంతో దురదృష్టం అనుకుంది కళ్యాణి. నా ఆలోచనల మధ్యనే మేము మద్రాసు చేరాం. ఈ రోడ్డుకెళ్లే రైల్లోకి మారాం.
కానీ నా స్మృతిని తామ్రపర్ణి వెంటాడుతూనే ఉంది. పెళ్ళయ్యాక శేషగిరికి పెద్ద కార్ల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తామ్రపర్ణి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా చేరింది. సంవత్సరం తిరిగేపాటికి వారిద్దరి మధ్యలో ఏవో చిన్నపాటి అభిప్రాయ భేదాలు సర్దుకుపోదగినవేనట. కానీ సర్దుకోలేకపోయారు. అవి చిలికి చిలికి గాలివానలా తయారయ్యే స్థితిలో కళ్యాణి దృష్టికొచ్చినట్లుంది. అందుకోసం వెళుతున్నట్లు అని నాతో చెప్పాక వారం రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి మద్రాసు వెళ్ళింది కళ్యాణి. వాళ్ళ కొత్త కాపురం ఎలా ఉందో చూసి రావటానికి కాబోలు అనుకున్నాను. కానీ 4 రోజులకే తిరిగి వచ్చింది. ఏదో ఓడిపోయిన దానిలా చాలా వ్యాకులంగా కనిపించింది. ఏమైంది అని ప్రశ్నించాను. నేను మొదటిసారి తామ్రపర్ణి శేషగిరిలను చూసినప్పుడు వారిద్దరి మధ్య ఉన్నది ఆషామాషి వ్యవహారం కాదు, గాఢంగా పెనవేసుకున్న ప్రేమానుబంధం అనుకున్నాను. కానీ మన శేషగిరి విషయంలో నా అంచనా తప్పైంది. అతనిలో అహం, భరించలేని పురుష అహంకారం. తామ్రపర్ణిది మాత్రం ఆత్మాభిమానమే. తననేం అనలేం. తామ్రపర్ణి చాలా డ్యూటీ మైండెడ్. తోటి డాక్టర్లతో కలివిడిగా ఉండవలసిన వృత్తి తనది. అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీ పరంగా అర్జెంట్ కేసులు పిలుపులు ఉంటాయి, ఆపరేషన్లు ఉంటాయి. అవి గిట్టలేదంట శేషగిరికి. నైట్ డ్యూటీలు వద్దన్నాడు. ఎలా కుదురుతుంది? తామ్రపర్ణికి వృత్తి పట్ల గౌరవం, అంకిత భావం. రిజైన్ చేసి ఇంటి పట్టున ఉండమన్నాడు శేషగిరి. తామ్రపర్ణి ఆ ఆంక్షలను జీర్ణించుకోలేకపోయింది. అలా చెయ్యలేనంది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడి అవమానించాడు శేషగిరి. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని ప్రయత్నించాను. ఒప్పించలేకపోయాను. తామ్రపర్ణి ఒక వస్తువైనట్లు, ఆ వస్తువుపై తనకు పూర్తి హక్కులు, అజమాయిషి ఉన్నట్లు, తన అభిష్టమే అంతిమం అన్నట్లు మూర్ఖంగా మాట్లాడాడు శేషగిరి. తామ్రపర్ణికి శేషగిరి చెప్పినట్లు నడుచుకోమని సలహా ఇవ్వడం ధర్మం కాకపోవడమే కాక అమానుషం కదూ. మీ నాన్నగారిలోని బంధుప్రీతి, ఆర్ద్రత, మీలోని విశాల భావాలు అర్థం చేసుకునే విజ్ఞత, ఓర్మి శేషగిరికి ఎందుకు అబ్బలేదు? నిట్టూర్చింది కళ్యాణి. నేను చెయ్యగలిగింది ఏదీ లేక కాలమే ఇలాంటి సమస్యలను సర్దుబాటు చేస్తుంది అనే ఆశతో తిరిగి వచ్చేశాను అంది కళ్యాణి. నేను అలాగే అనుకున్నాను. కానీ మరో 3 నెలలు గడవక ముందే మా ఆశలన్నీ వమ్ము చేస్తూ శేషగిరి తామ్రపర్ణిని పుట్టింటికి పంపివేసి ఆపై విడాకుల నోటీసు పంపాడట. తామ్రపర్ణి నాన్నగారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న నేను శేషగిరిని ఫోన్లో పిలిచి, చిన్నా, తొందరపడవద్దు అని వారించబోయాను. ఇది నా స్వవిషయం, మీరు కల్పించుకోవద్దు అంటూ చాలా నిష్కర్షగా జవాబిచ్చాడు. అవాక్కయ్యాను. నాకొక్కటి మొదటిసారిగా అర్థమైంది. నాన్నగారు నాకు శేషగిరిని అప్పగించారు, కానీ శేషగిరి మాత్రం తనను నాకప్పగించుకోలేదు. తామ్రపర్ణి విడాకులకు అభ్యంతరం పెట్టలేదట. అసలు కోర్టుకే హాజరు కాలేదట. వారి వివాహ బంధం అలా తెగిపోయింది. అత్తయ్య గారు వీరి వివాహం చూడలేకపోయినందుకు దురదృష్టం అనుకున్నాను. కానీ ఈ దశ చూడకుండా దాటిపోయినందుకు అదృష్టవంతురాలు అన్నది కళ్యాణి. నేను, కళ్యాణి ఈ పరిణామాల పట్ల నిస్సహాయంగా మిగిలిపోయాం. శేషగిరికి నా పట్ల, మా పెద్దరికాల పట్ల లక్ష్యం లేకపోవటమే కాదు, మేము తనను సమర్థించలేదని వైరభావం ఏర్పడినట్లుంది. తనక్కడ నుండి ఉద్యోగం మాని బెంగళూరులో మరో కంపెనీలో చేరాడట. ఈ 10 ఏళ్ల కాలంలో చాలా కంపెనీలకు మారుతూ ఉండిపోయాడట. గుజరాత్లో ఉన్నాడని, అక్కడి నుండి విదేశాలకు వెళ్ళాడని, తిరిగి వచ్చి బొంబాయిలోను, ఆపై కేరళలోనూ ఉన్నాడని వార్తలు. ఈ వార్తలను ఎలా సేకరించేదో కళ్యాణికి తెలిసేవి. కానీ చాలా ఆలస్యంగా అతడా ప్రదేశాల నుండి వెళ్ళాక తెలిసేవి.
అలా మాకు దొరికేవాడు కాదు శేషగిరి. శేషగిరి పట్ల నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోయాననే భావం ఒక్కటే కాదు, చిన్నతనం నుండి వాడితో పెనవేసుకున్న అనుబంధం కూడా జ్ఞాపకం వచ్చి చాలా పర్యాయాలు వాడి ఆచూకీ కోసం ప్రయత్నించాను. కానీ తనెక్కడున్నాడో తెలియనిచ్చేవాడు కాదు. ఇదిగో ఈ 10 ఏండ్ల తర్వాత శేషగిరిని గురించి ఈనాటికి ఒక వార్త వచ్చింది. మద్రాస్ రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లా పెరుందురై టీబీ శానిటోరియం సూపరింటెండెంట్ వద్ద నుండి శేషగిరి అనే రోగి ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు, మీరు వారికి కావాల్సిన వారనే సమాచారం మేరకు తెలియపరచడమైనది అంటూ ఓ టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే నేను, కళ్యాణి బయలుదేరాం. ఆ టీబీ శానిటోరియం ఒక విశాలమైన ప్రదేశాన కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో పెరుందురై ఊరికి కూతవేటు దూరాన నెలకొని ఉంది. సెక్యూరిటీ గార్డు దారి చూపగా శేషగిరి ఉన్న 12వ నెంబర్ క్వార్టర్లో అడుగుపెట్టాం. నేను, కళ్యాణి. మొహమంతా మునిగిపోయిన గడ్డంతో, చిక్కి శల్యమైన తనువుతో బెడ్పై సృహలేని శేషగిరి ఆకారాన్ని చూసి వీడా శేషగిరి అన్నంత సంశయంగా పక్కనే ఉన్న కుర్చీపై కూర్చొని వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకొని చిన్న అనే పిలిచాను. అలా పలుమార్లు పిలవగా అతి కష్టం మీద కొంచెం కొంచెంగా కనులు తెరిచి నన్ను, కళ్యాణిని చూశాడు. వాడి కనులలో 1-2 అశ్రు కణాలు ప్రత్యక్షమై జాలువారాయి. ఏమిటిరా ఇలా, మేము లేమనుకున్నావా అంటూ దుఃఖం ఆగక భొల్లుమన్నాను. నా వెనుకనే నిల్చుని ఉన్న కళ్యాణి నా భుజంపై చెయ్యి వేసి వారిచ్చింది. శేషగిరి నన్ను, కళ్యాణిని మార్చి మార్చి చూస్తూ శక్తి లేనట్లు కనులు మూసుకున్నాడు. మూసిన వాడి కనుల నుండి ధారావాహికంగా కన్నీరు కారుతూనే ఉంది. అక్కడ ఉన్న నర్సు చెప్పింది, దగ్గర 1 రోజుల కిందట శేషగిరి తీవ్రమైన వ్యాధితో శానిటోరియంకు ఒంటరిగా వచ్చి చేరాడని, 4 రోజుల కిందట వరకు జనరల్ వార్డులోనే సామాన్య రోగిగా ఉన్నాడని, శానిటోరియం చూడటానికి వచ్చిన ఒక విజిటింగ్ గెస్ట్ డాక్టర్ శేషగిరిని చూసి స్పెషల్ వార్డుకు మార్పించి అహర్నిశలు కనిపెట్టుకుని ఉండి శ్రద్ధగా సేవ అందిస్తూ వైద్యం చేస్తున్నారట. ఆ నర్సును పక్కకు తీసుకువెళ్ళి ప్రస్తుతం శేషగిరి ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన కళ్యాణితో, చాలా ఆందోళనకరంగా ఉంది, కానీ వీరిపై శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ చేస్తున్నారే, ఆమె గారు మాత్రం ఆశావాహంగానే ఉన్నారు అంది. ఆమె గారా? ఎవరైమే? ఎక్కడుంటారు? ప్రశ్నించింది కళ్యాణి. ప్రస్తుతం ఇక్కడే, ఈ క్వార్టర్స్లోనే ఉంటున్నారు. అరుగో ఆ వస్తున్నారే అంటూ దూరంగా నడిచి వస్తున్న ఆమెకేసి మా చూపును మరలించిందా నర్సు. తెలిసినట్లే అనిపిస్తున్న ఆ రూపాన్ని సరిగ్గా ఎవరో పోల్చుకోలేకపోయాను నేను. కానీ కళ్యాణి అవునా అంటూ ఎంతో ఆశ్చర్యం తన మోముపై ప్రత్యక్షమవ్వగా ఆ వస్తున్న వ్యక్తికేసి వడివడిగా నడిచి ఎదురెళ్ళి అమాంతంగా కౌగలించుకుంది. డాక్టర్ దుస్తుల్లో కాక తెల్లని చీరలో తెలపై ఒక సేవా సంస్థను తెలిపే చిహ్నాన్ని ధరించి ప్రశాంత వదనంతో కనిపిస్తున్న ఆమె ఎవరో దగ్గరకు వచ్చాక పోల్చుకున్నాను. తామ్రపర్ణి. ఈ 10 ఏండ్లలో మాకు శేషగిరి ఆచూకీనే కాదు, తామ్రపర్ణి గురించి కూడా ఏమీ తెలియదు. ఒక్కసారి ఎప్పుడో వాళ్ళు విడిపోయిన కొత్తలో శేషగిరిని గురించి వాకప్ చేయడానికి ప్రయత్నించిన కళ్యాణి అతని జాడ కనుక్కోలేకపోయినా తామ్రపర్ణి జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా లేదు అని మాత్రం తెలుసుకోగలిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు తామ్రపర్ణి. కళ్యాణి ఆనాటి సాయంత్రానికల్లా తామ్రపర్ణి ద్వారా సేకరించిన సమాచారం నా ముందుంచింది. తామ్రపర్ణి శేషగిరి నుండి విడిపోయాక జనరల్ హాస్పిటల్లో ఉద్యోగం మానివేసిందంట. ఉత్తరప్రదేశ్లో సంఘం అనాదరణకు గురై దీనాతి దీనంగా బతుకు వెళ్లదీస్తున్న అభాగ్య మానవాళి సేవలకు అంకితమైన ఒక సేవా సంస్థ నెలకొల్పిన హాస్పిటల్లో చేరి తన వంతు సేవలందిస్తూ
ఆ హాస్పిటల్కు అనుసంధానమైన మెడికల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుందట. క్షయవ్యాధి నివారణకు పేరొందిన శానిటోరియంను ఇక్కడి వైద్య విధానాన్ని చూపేందుకు విద్యార్థులతో వచ్చిన తామ్రపర్ణికి రోగిగా చరమదశలో స్పృహలేని దశలో శేషగిరి కనిపించాడట. ఎందుకో అతనికి సరిగ్గా వైద్యం జరగకపోవటం, అతనిని అంటిపెట్టుకుని ఎవ్వరూ ఆప్తులు లేకపోవటం గమనించిన తామ్రపర్ణి అతనిని జనరల్ వార్డు నుండి స్పెషల్ వార్డుకు మార్పించి తనతో వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపి తనే శేషగిరికి జరుగుతున్న వైద్యాన్ని పర్యవేక్షిస్తుందట. శానిటోరియం సూపరింటెండెంట్కు నా చిరునామా ఇచ్చింది తామ్రపర్ణేనట. తామ్రపర్ణి మాతోనే ఆ 12వ నెంబర్ క్వార్టర్స్లోనే ఉండిపోయింది మరో నెల రోజులు. మేము ప్రస్తుతం చూస్తున్న తామ్రపర్ణి కేవలం పూర్వం మాకు తెలిసిన తామ్రపర్ణి కాదు, ఒక సేవామూర్తిని. దీక్షా దక్షతలను తనువుగా ధరించిన తామ్రపర్ణిని. ఒక్క శేషగిరినే కాదు, ఆ శానిటోరియంలో ఉన్న ప్రతి రోగిని తన చెరగని చిరునవ్వుతో పలకరిస్తూ ధైర్యం చెబుతూ కనిపించేది ప్రతినిత్యం. ప్రతి ప్రాతః సంధ్యా సమయాన ఓ ఫోటో ముందు కనులు మూసుకుని ప్రార్థన చేసుకునే తామ్రపర్ణి కనిపించేది. ఆ ఫోటో ప్రపంచమెరిగిన మహోన్నతమూర్తి మదర్ తెరిసాది. శానిటోరియంలోని డాక్టర్లంతా హోప్లెస్ కేస్ అని భావించిన శేషగిరి ఒక అద్భుతమూర్తి సంకల్పమా అన్నట్లు నెల తిరిగేపాటికి వ్యాధి నుండి విముక్తుడై కోలుకోగలిగాడు. మరో 3 నెలలు ఇంటి పట్టునే ఉండి మందులు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే చాలు అంటూ శేషగిరిని శానిటోరియం నుండి డిశ్చార్జి చేశారు. తన వైఖరికి పశ్చాత్తాపపడుతున్న కొత్త వ్యక్తిలా శేషగిరి మారిపోయాడు. తామ్రపర్ణి పట్ల గతంలో తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్న వ్యక్తిలా కనిపించాడు. 3 నెలల విశ్రాంతి కోసం శేషగిరిని మాతో పాటు ఢిల్లీ తీసుకువెళ్లబోతూ గతాన్ని మరిచి శేషగిరిని అంగీకరించి అతనితో ఉండిపొమ్మని తామ్రపర్ణిని కోరాను. చిరునవ్వుతో నా అభ్యర్థన లాంటి సూచనను అతి సున్నితంగా త్రోసిపుచ్చింది తామ్రపర్ణి. శేషగిరి ఇక్కడ నాకు గతంలో తెలిసిన వ్యక్తిగా కాక ఒక అంత్యదశ చేరిన రోగిగానే కనిపించాడు. అతనిని అంటిపెట్టుకుని ఎవరూ లేకపోవడం గమనించి ఒక సేవా సంస్థ కార్యకర్తగా సేవలందించాను. అంతకు మించి మరే ప్రత్యేకత లేదు. ఇప్పుడు కోలుకున్న శేషగిరి తనకు తానున్నాడు, అతనికి మీరున్నారు. కానీ ఈ సమాజంలో ఎవరూ లేని దీనులు మరెందరో ఉన్నారు. వారికి ఎవరున్నారు? క్షమించండి, నా కర్తవ్యాల నుండి మరలాలని నాకు లేదు అంటూ తామ్రపర్ణి తన పూర్వపు హాస్పిటల్కు వెళ్ళిపోయింది. ఈ నెల రోజులుగా శేషగిరి పట్ల తామ్రపర్ణి చూపిన శ్రద్ధ, ఆసక్తులను, సలిపిన సేవను చూసిన నేను ఆమె శేషగిరితో ఉండిపోతుందని ఆశపడ్డాను. తామ్రపర్ణి తన నిర్ణయంతో నన్ను విస్మయపరిచింది. డిసప్పాయింట్ అయ్యాను. అంతేకాదు, తామ్రపర్ణిపై నాకు కోపం కూడా వచ్చింది. తమాయించుకున్నాను. తామ్రపర్ణికి కళ్యాణి మాట పట్ల ఎనలేని గౌరవం ఉంది. అందుకే కళ్యాణిని తామ్రపర్ణికి నచ్చ చెప్పమన్నాను. కళ్యాణి తల అడ్డంగా ఊపుతూ నిరాకరించింది. నాకు కళ్యాణిపై కూడా కోపం వచ్చింది. తామ్రపర్ణి ఇప్పుడొక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆమెను ఒక మామూలు గృహిణి స్థాయికి దించాలనుకోవటం కరెక్ట్ కాదు అంది కళ్యాణి. అప్పుడు జ్ఞాపకానికొచ్చింది రైలు ప్రయాణంలో నే చదివిన కథలోని అసలు స్త్రీల గురించి ఈ మగాళ్లకేం తెలుసు, లేనిపోని తమ అహంకారాలు తప్ప అన్న ఆ వాక్యం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.